Welcome to SB News. తమ హక్కులు రిజర్వేషన్లు తమకే కావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహబూబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరుకేక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడ మెయిన్ రోడ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీలో ఆదివాసుల కళా నృత్యాలతో సభా ప్రాంగణానికి చేరుకొని అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జేఏసీ చైర్మన్ సుంచ రామకృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు కోడెం వెంకటేశ్వర్లు, ఈసం సుధాకర్, ముక్తి రాజు, మిగతా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వం, ఆదివాసీ ఉద్యోగ సంఘాలు, ఆదివాసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండలంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ పోరుకేక బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది 3 రకాల డిమాండ్లను ఈ రోజున ప్రభుత్వం ముంగట మేము ఉంచడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా 1976లో ఆర్టికల్ 342 సవరణ లేకుండా లంబాడాళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చిన అంశంపై ఈ రోజు వరకు 2026 అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని పూర్తిగా ఆదివాసీల రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో పూర్తిగా 99% స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాల వరకు, పాఠశాల స్థాయి నుంచి ఎన్ఐటీ, ఐఐటీల ఉన్నతమైన చదువుల వరకు కూడా దోచుకోవడం మూలంగా ఇవాళ అటవీ ప్రాంతాల్లోని ఆదిమతగలన్నీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందక గోసపడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆదివాసులుగా మేము మాట్లాడితే కులాల మధ్యలో సిచ్చు పెడతారు, మతాల మధ్యలో సిచ్చు పెడతారు అనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిటీ వేయండి. అప్పుడే అర్థమవుతుంది ఇవాళ నిజంగా రిజర్వేషన్లలో ఆదివాసులకు ఎంత దోపిడీ జరిగింది, ఎంత లంబాడాల వలస అనేది తెలంగాణ ప్రాంతానికి చేరిందనేది అర్థమవుతుంది. రెండో అంశం ఇవాళ పోడు భూముల పట్టాలు. ఎప్పుడో 2009లో వచ్చిన అటవీ హక్కుల చట్టం పట్టాలలో సగం పట్టాలు ఇవ్వడం మూలంగా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆదివాసుల యొక్క పోడు భూములన్నిటి కూడా ఇవాళ స్ట్రెంచులు కొట్టి మొక్కలు పెట్టి అటవీ శాఖ అధికారులు ఆక్రమించుకున్నారు. పొట్ట నింపే పోడు భూమి లేక భూవ దొరక ఇవాళ అటవీ తల్లి గోచరిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఇవాళ సర్వేలు నిర్వహించి రీసర్వే చేసి పోడు భూములకు పట్టాలు వేయాల్సిన బాధ్యత, దానిలో గిరి వికాస్ బోర్లను దింపాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. మూడో అంశం ఉద్యోగాల సమస్య. ఇదంతా కూడా తెలంగాణలో 17,350 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ భూభాగం ఉంటుంది. ఎప్పటికైనా కానీ తెలంగాణ 5వ షెడ్యూల్ భూభాగం ఒకటి కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన భూభాగం, ప్రత్యేకమైన అడవుల్లో నివసించే తెగలకు ఇవాళ 5th షెడ్యూల్ ఉంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ 6 కింద నూతన జోనల్ విధానంతో 307 జీవో తీసుకొచ్చి ఐటీడీఏలో జరగాల్సిన రిక్రూట్మెంట్, ఐటీడీఏలో జరగాల్సిన ప్రమోషన్లు, ఐటీడీఏలో జరగాల్సిన ట్రాన్స్ఫర్లన్నీ కూడా టీఎస్పీఎస్సీ తన కంట్రోల్లోకి తీసుకొని, పోలీస్ బోర్డు తన కంట్రోల్లోకి తీసుకొని, మెడికల్ బోర్డు తన కంట్రోల్లోకి తీసుకొని ఏజెన్సీ జీవోలను తుంగలో తొక్కడం వల్ల షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల్లో మాకు నష్టం జరుగుతుంది. మా ప్రాంతంలో నిరుద్యోగ శాతం పెరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏల ద్వారానే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాకముందు ఏ విధానం ఉన్నదో ఆ విధానంలో మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా జూలై 30 వరకు కనుక రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించి మా తుడుందెబ్బ ఆదివాసీ సంఘాలతోటి ముఖ్యమంత్రి గారు కనుక చర్చించి మా ప్రాంత రక్షణకు ప్రయత్నం చేయకుంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి వెళ్ళి తుడుందెబ్బ కార్యాచరణ ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.